నీ పరిస్థితి ఎందుకు అస్సలు మారలేదంటే నీకు అసలు స్పష్టత లేదు. లోపలికి వెళ్ళి క్లియర్గా నేను కొండ మీద నీకు చూపించు మాదిరి చొప్పున చేయుటకు 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 జాగ్రత్త పడుము. నేను చెప్పని కెరూబు కాకుండా ఇంకో కెరూబు చేసావంటే రిజెక్ట్. మనకి ఒక దర్శనం ఇచ్చి అందులో పద్ధతిగా చేయమంటున్నాడు. మళ్ళీ దేవుడు మనతో మాట్లాడితే అది మనం ప్రేమిస్తాం ఆటోమేటిక్. దానితోనే నెంబర్ 1 పద్ధతి వస్తుంది, నెంబర్ 2 నిరీక్షణ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఒక దర్శనం వస్తుందో రాకూడని సూపర్ పవర్ మీలోకి వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ ఫెయిత్. ఇప్పటి వరకు సమస్యను నువ్వు గెలవటానికి నువ్వు కన్ఫ్యూజ్ అవుతా ఉంటావు. బట్ ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ఎప్పుడైతే ఒకటి చూపించాడో, ఆటోమేటిక్ గా నీకు విశ్వాసం అనేది ఏర్పడిపోతుంది. విశ్వాసం నాకు కర్త నీతో మొదలు పెట్టాడు. సో సమస్యను అలాగనే ఉంచండి, దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఏంది ప్రభువా నా జీవితం ఏం చెప్పు అనండి. స్పష్టంగా నీతో మాట్లాడతాడు. వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఒక్కసారి మాట్లాడాడు, మీ ఆత్మలోకి నింపాడా దాన్ని, అంతే.